మనకు ఈరోజు భారత ప్రక్రియలో భాగంగా మనం ఇంతకుముందు క్లాసులో మనము మోడర్నైజేషన్ గురించి, ఆ తర్వాత ఈ యొక్క పార్టీల యొక్క లక్షణాల గురించి, ఆ తర్వాత మనము వివిధ రకాల పార్టీలు కొన్ని వాటి గురించి, అదేవిధంగా అన్ని యొక్క మనము ఒక 3-4 లెసన్లు చెప్పడం జరిగింది. ఈ యొక్క మనకు సెకండ్ యూనిట్ లో ముఖ్యంగా దళిత వర్గం అనేది ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. ఈ ఎస్ఏ క్వశ్చన్ గురించి కొద్దిగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దళిత అనే పదము మొట్టమొదట మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దళిత అనే పదము ఇక్కడ మహాత్మా గాంధీ, ఆ తర్వాత అంబేద్కర్ గారి యొక్క మాటల్లో చాలా వరకు రావడం జరిగింది. అసలు ఈ దళిత ఉద్యమం అనేది మనకు ఎందుకు రావడం జరిగింది అనేది మనం భారతదేశంలో సామాజిక హోదా ఈ యొక్క నిర్ణయించడంలో కుల వ్యవస్థకు మొట్టమొదటి స్థానం ఉంది. ప్రపంచంలోనే వినూతమైన ఒక సామాజిక వ్యవస్థ ఉంది. ఈ సామాజిక వ్యవస్థలో మనకు ఈ యొక్క కుల వ్యవస్థ యొక్క రూపము, తర్వాత నిర్మాణం కూడా ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే మానవుని యొక్క మానసిక అంశాలలో ఈ కులము ప్రధాన పాత్ర వహిస్తుందని చెప్పడం జరిగింది. కులము ప్రధాన పాత్ర వహిస్తుంది. ఎందుకంటే మనకు జాతి, కుల, వర్గ, లింగ భేదంలో పాటు ఈ యొక్క భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు చాలా వరకు భూస్వామ్య అమల్లో ఉన్నది. ఆ భూస్వామ్యం వచ్చిన తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కొంతమంది అగ్రవర్ణాల వారు సామాజిక అధికారం కోసం, తర్వాత సామాజిక హోదా కోసం అన్ని కుల సమీకరణలు చేయడంతో ఇది ఒక కుల వ్యవస్థ అనేది ప్రధానంగా మారడం జరిగింది. కాబట్టి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏళ్ళు గడుస్తున్న మన కుల వ్యవస్థ ఈ యొక్క అగ్రవర్ణాల దోపిడీ అనేది ఈ యొక్క మారడం జరిగింది అని చెప్పవచ్చు. కాబట్టి భారత రాజ్యాంగం కూడా ఈ యొక్క షెడ్యూల్ కులాలుగా పరిగణించిన ఈ యొక్క దళితులు అనేది దోపిడీకి బాధితులుగా ఉన్నారని చెప్పి చాలా వరకు చెప్పవచ్చు. కావున దళితులు నేటికి పెద్ద రైతులు, రైతుబారుల వద్ద పార్లేర్లుగా తమ నివాస ప్రాంతాల్లో పనిచేస్తారని మనం చెప్పవచ్చు. ఎందుకంటే దోపిడీదారి ప్రవర్తన అనేది మన గ్రామాల్లో చూస్తున్నాం. ఇప్పటికీ శారీరక వైఖరిలో ఈ యొక్క కులతత్వం అనేది ఉందని చెప్పి మనం చెప్పవచ్చు. కాబట్టి కులము ఒక ప్రధాన పాత్ర వహిస్తుంది. అంటే దళిత ఉద్యమాల్లో ఈ యొక్క షెడ్యూల్ కులాలు అనేది ఒక కులము, ఈ యొక్క దళిత వర్గం అని చెప్పడం జరిగింది. కాబట్టి భారతదేశంలో ఒక వ్యక్తి ఈ యొక్క సమాజంలో అతని హోదాని, వృత్తిని చూపిస్తుందని చెప్పి మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క ఒక వ్యక్తి హోదా, ఈ యొక్క గౌరవానికి ముఖ్యమైన సూచికగా ఈ యొక్క కుల వ్యవస్థ ఉందని చెప్పి మనం చెప్పవచ్చు. కావున ఈ యొక్క పట్టణాలు, నగరాల్లో కంటే మనకు ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క దళిత వ్యవస్థ అనేది చాలా దోపిడీ గురవుతుందని చెప్పి మనం చెప్పవచ్చు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆ యొక్క బానిస బతుకు జీవితము గడుపుతున్నారని చెప్పి మనము చెప్పవచ్చు. కావున మనకు ఈ యొక్క మతము, వర్గము అనేది తన స్వభావాన్ని మార్చుకోగలేవని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ కులము ఒక ప్రత్యేకమైన వినూతమైన సాంఘిక విషయంగా మనం చెప్పడం జరిగింది. కాబట్టి కుల వ్యవస్థలో శతాబ్దాల తరబడి దళితులు పీడనానికి గురవుతున్నారని చెప్పి మనము చెప్పవచ్చు. కావున మనము మొట్టమొదటగా మనకు మహాత్మా గాంధీ 1933లో దళితులుని హరిజనులుగా పేర్కొన్నాడు. దళితుల్ని హరిజనులుగా పేర్కొన్నాడు. అంటే హరిజనులుగా ఈ పదము మామూలుగా దళిత నాయకులు భావిస్తారు. అంటే ఈ పదము అవమానకరంగా భావిస్తారు. దళితులు అంటే, హరిజనులు అంటే. తర్వాత అంటే దళితులు అంటే దోపిడీకి గురవుతున్న వారు అని చెప్పవచ్చు. కావున ఇతరులు కూడా ఇంతవరకు దళితులని పిలుస్తున్నారు. దళిత వర్గమని మహాత్మా గాంధీ 1933లో వీరిని హరిజనులుగా చెప్తే ఈ రోజు కూడా వారిని దళితం అంటారు. దళితులు అంటే దోపిడీ. కావున తమను దళితులనే పిలవాలని ఇతరులు భావిస్తారు. కావున భారతదేశంలో చాలా వర్ణ వ్యవస్థ ఉంది. శూద్రులు, మామూలుగా అట్టడుగు వర్గాల వాళ్ళు ఉన్నారని చెప్పి మనము మనస్ఫూర్తిలో తెలుసుకున్నాము. కాబట్టి భారతదేశ జనాభాలో మామూలుగా 20% ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు ఉన్నారని చెప్పి మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క 2019 యొక్క జనాభా లెక్కల ప్రకారం మనకు 20.8 కోట్ల ఈ యొక్క దళితులు అని చెప్పి మనకు చెప్పడం జరిగింది. కావున దళితులు
చాలా రాష్ట్రాల్లో ఊచకోతకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయని మనం చెప్పవచ్చు. కాబట్టి రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ యొక్క దళిత నాయకులు కూడా ఈనాడు రోస్టర్ పాయింట్ ఈ యొక్క రిజర్వేషన్ ప్రకారము వాళ్ళు సామాజిక పదవిలో రావడానికి కృషి చేస్తున్నారు. ఎందుకంటే రిజర్వేషన్ రావడంతో ఇది ఒక వినూతమైన మార్పు, సామాజిక మార్పు రావడం జరిగింది. ఎందుకంటే రాజకీయ పార్టీలు, తర్వాత భారత ప్రభుత్వము ఎస్సీ ఎస్టీ షెడ్యూల్ కులాల వారికి రిజర్వేషన్ సౌకర్యం కల్పించాయి. లోక్సభ ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో వీరికి రోస్టర్ విధానం రావడం జరిగిందని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఈరోజు మనకు ఈ యొక్క దళితుల ఊచకోతలను దళిత ఉద్యమ నాయకులు ఎంతో ముందుకెళ్లి అనేక పోరాటాలు చేశారని చెప్పి చెప్పవచ్చు. అదేవిధంగా మహారాష్ట్రలో, కర్ణాటకలో, తర్వాత ఈ యొక్క తమిళనాడులో అనేక దళిత ఉద్యమాలు కూడా జరిగాయని చెప్పి మనం స్పష్టంగా చెబుతున్నాము. కాబట్టి ఈ కుల వ్యవస్థ అనేది భారతీయ హిందూ సమాజంలో ఒక ప్రత్యేక వ్యవస్థగా ఉంది. హిందూ యొక్క వ్యవస్థ ఎలాగుందో ఈ యొక్క దళిత వ్యవస్థ కూడా సమాజంలో అట్టడుగు వర్గాల వారనే భావన భారతదేశంలో ఉందని చెప్పి చెప్పవచ్చు. ఎందుకంటే వేదాల్లో, మను స్మృతిలో చాలా వరకు ఈ యొక్క స్మృతుల ఆధారంగా సమాజాన్ని 4 వర్గాలు వర్ణించాలని చెప్పి ఆ రోజే మనకు దీని గురించి చెప్పడం జరిగింది. కావున సామాజిక వ్యవస్థలో బ్రాహ్మణులు ముందు వర్గం ఉన్నారు, పురోహితులు ఉన్నారు, తర్వాత క్షత్రియులు పాలకులు ఉన్నారు. అదేవిధంగా మనకు యోధులుగా, వైశ్యులుగా, వ్యాపారులు, రైతులుగా రకరకాలుగా శారీరక శ్రమ దోపిడీ చేసేవారు లాస్ట్ కు శూద్రులుగా ఉన్నారని చెప్పి మనము చెప్పడం జరిగింది. కావున ఈ యొక్క దళిత సామాజిక వ్యవస్థ అనేది వరకు మనకు ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉందని చెప్పి మనము చెప్పవచ్చు. కావున ఈ యొక్క దళిత ఉద్యమం యొక్క కారణాలు ఏమిటివి, రీజన్స్ ఫార్ దళిత్ మూవ్మెంట్స్ అనేది మనము తెలుసుకోవాలి. ముఖ్యంగా మనకు దళిత ఉద్యమాల గురించి మనము మొట్టమొదటిగా ఈ యొక్క బ్రీఫ్ గా ఇంట్రడక్షన్ మనము తెలుసుకుందాం. ఇందులో ఇంట్రడక్షన్ ఏముంది, షేర్ పీడిఎఫ్ అని తెలుసుకుందాం. షేర్ పీడిఎఫ్ లో మనకు దళిత ఉద్యమం గురించి మీకు చెప్తాం. ఇక్కడ మీరు గమనించినైతే దళిత ఉద్యమము ఇది భారతీయ సమాజంలో దళిత ఉద్యమం అనేది మొట్టమొదటి స్థానాన్ని కలిగింది. ఈ దళిత ఉద్యమం రావడానికి కారణాల్లో మనకు అసమానతలు, సమాజంలో ఉన్న అసమానతలు మొట్టమొదటి కారణం అని చెప్పవచ్చు. ఆ తర్వాత సాంఘిక ఈ యొక్క వివక్షత, మనకు భారతదేశంలో సాంఘిక స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ యొక్క దళితులు సాంఘిక ఈ యొక్క వివక్షతకు గురైనారు. అగ్రవర్ణాల వారు, అల్పసంఖ్యాక వర్గాల వారు, మైనార్టీ వర్గాల వారిని భారతదేశంలో 3 వర్గాల వారు ఉన్నారు. వీరు ఈ యొక్క కాలంలో సామాజిక వ్యవస్థలో అట్టడున ఉన్న వారే ఈ యొక్క వారని చెప్పి మనము చెప్పవచ్చు. కాబట్టి మనకు వ్యక్తుల సామర్థ్యాలు, తర్వాత ప్రయోజనాధారంగా ఈ కుల వ్యవస్థ, దళిత వ్యవస్థ ఉందని చెప్పి చెప్పవచ్చు. కావున దళిత ఉద్యమాల లక్ష్యము స్వేచ్ఛ, సౌభ్రాతృత్వము, సమానత్వం అని సామాజిక న్యాయం సాధించడం చెప్పి చెప్పవచ్చు. కావున మనకు ఇక్కడ మధ్యయుగాల్లో అనేక ఉద్యమాలు వచ్చాయి. ఈ యొక్క కబీర్, రవిదాస్ అనే బ్రాహ్మణిక సమాజంలో చైతన్యం నింపారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నత కులాల జోక్యం కూడా పాలకుల పాలనలో చాలా వరకు ఉంది. కావున పాలకుల దోపిడికి వీళ్ళు గురయ్యారని చెప్పి దళిత ఉద్యమంలో చెప్పడం జరిగింది. కావున మనకు ఈ యొక్క అనేక ఉద్యమాలు వచ్చాయి. ఇతర భారతదేశంలో దళిత ఉద్యమాలు చాలా వచ్చాయని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత స్వాతంత్రం తర్వాత ఈ యొక్క దళిత ఉద్యమాలు చాలా వచ్చాయని చెప్పి మనకు చెప్పవచ్చు. ముఖ్యంగా మనకు ఈ యొక్క దళిత ఉద్యమాల్లో మనకు ఇవన్నీ ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. దళిత సమస్యలు, నారాయణ ధర్మము, తర్వాత దళిత సంఘర్షణ సమితి, తర్వాత ఈ యొక్క ద్రావిడ ఉద్యమము, మహర్ దళిత ఉద్యమము, ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి మనం చెప్పవచ్చు. కాబట్టి ఇప్పుడు బ్రీఫ్ గా మనము తెలుసుకుందాం. బ్రీఫ్ గా మనము ఈ యొక్క అంశాలను ఇక్కడ మొట్టమొదటిగా సామాజిక వ్యవస్థలో మలివేదములు, పురుష సూక్తములు, ఈ యొక్క 10వ మండలిలో సామాజిక అంతరాల గురించి చెప్పడం జరిగింది. కావున ఇక్కడ దళితులే ఎక్కువ నష్టపోయారు. స్వాతంత్ర తర్వాత ఎక్కువ దళితులే నష్టపోయారని చెప్పవచ్చు. కాబట్టి మత మార్పిడి ఉద్యమాలు జరిగాయి, తర్వాత మొత్తం లౌకిక ఉద్యమాలు కూడా జరిగాయని చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ కులాల పరుపు చూస్తే దళిత ఉద్యమాలే మొట్టమొదటి స్థానంలో ఉన్నాయని చెప్పి చెప్పవచ్చు. ఎందుకంటే కుల ప్రాతిపదికంగా ఈ దళిత వర్గాలు రావడం జరిగింది. రెండోది వర్గ ప్రాతిపదికంగా దళిత ఉద్యమాలు రావడం జరిగింది.
అంటే సమాజంలో వీళ్ళు అసమానతలు ఎదుర్కొన్నారు, ఈ యొక్క వివక్షతలు ఎదుర్కొన్నారు, అంటరానితనము ఎదుర్కొన్నారు. ఇలా చాలా రకాలుగా ఈ యొక్క దోపిడీ గురని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి కుల ప్రాంతాల వారిగా దళిత ఉద్యమాలు చాలా జరిగాయి. అదేవిధంగా అస్పృశ్యత అంటరానితనంలో మొట్టమొదట అంటరానితనంగా భావించేవారు అంటే ఈ దళితుల్ని ఇప్పటికీ ఆధునిక సమాజాల్లో ఇప్పటికీ దోపిడీ గురవుతున్నారు అని చెప్పవచ్చు. అనేక అస్పృశ్యతను ఈ అంటరాంతి ఈ యొక్క పూర్తిగా తొలని చెప్పి అనేక భక్తి ఉద్యమాలు వచ్చాయి, నవ వేదాంత ఉద్యమాలు వచ్చాయి. కాబట్టి చాలా మత లౌకిక ఉద్యమాలు వచ్చాయి. ఎన్ని ఉద్యమాలు వచ్చినా ఈ యొక్క దోపిడీ నుండి ఈ యొక్క హరిజనులను ఎవ్వరు కూడా కాపాడలేకపోతారని చెప్పవచ్చు. కావున మొట్టమొదట మనకు గాంధీ హరిజనులు అన్నాడు. అయితే ఈ పదాన్ని మొట్టమొదట జ్యోతిబాయ్ పూలే మహారాష్ట్రలో మొట్టమొదటగా దళితులు అనే పదాన్ని వాడాడు. ఆ తర్వాతనే మహాత్మా గాంధీ వాన్నట్టు చెప్పడం జరిగింది. తర్వాత మనకు భారత ప్రభుత్వము 2008 సంవత్సరంలో ఎస్సీ అంటే షెడ్యూల్ కులాల కమిషన్ ను ఈ యొక్క మొట్టమొదటి కమిషన్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే దళితుల పదం వాడరాదని చెప్పారు. ఈ పదము షెడ్యూల్ కులాలు అనే పదం వాడాలని చెప్పారు. మీరు దళిత పదం వాడకండి, దళితులు అనే పదం బాగలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి షెడ్యూల్ కులాలు అనే పదము వాడాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే మనకు ఈ దళిత ఉద్యమానికి గల కారణాలు ఏంటివి అని తెలుసుకోవాలి. దళిత ఉద్యమానికి కారణాలు ఏది? మొట్టమొదటిగా సామాజిక వ్యవస్థ దోపిడీ. భారతీయ సమాజంలో సామాజిక వ్యవస్థలో ఈ యొక్క దోపిడీ జరుగుతున్నది. అంటే సామాజిక ఈ యొక్క వివక్షతలో దళితులు ముందు భాగస్వాములు అయ్యారు. అగ్ర వర్ణాల వారు చాలా వరకు తక్కువగా ఉన్నారని చెప్పి చెప్పవచ్చు. కావున ఈ విధంగా మనకు కారణాలు రావడం జరిగింది. ఈ కారణాల్లో 2 సదుపాయాల దూరము, అంటే ఈ యొక్క సదుపాయాలకు కూడా దూరంగా ఉన్నారు. చాలా వరకు ఈ సదుపాయాలకు దూరంగా ఉండడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం కల్పించిన అనేక సౌకర్యాలు కల్పిస్తుంది. అగ్ర వర్ణాల వారికి సౌకర్యాలు అందుతున్నాయి, కానీ ఈ యొక్క దళిత వర్గాల వారికి సౌకర్యాలు అందడం లేదని చెప్పి చెప్పవచ్చు. అదేవిధంగా మానవ హక్కులకు దూరంగా ఉన్నారు. వీళ్ళకు హక్కులు ఉన్నాయి, భారత ప్రభుత్వం కల్పించింది. కుల మత వర్గాలు అందరికీ కూడా భారత ప్రభుత్వము కల్పించింది. కానీ ఇక్కడ ఈ యొక్క హక్కులు వీళ్ళు ఈ యొక్క సమాజంలో ఉన్న అగ్రవర్ణాల వారు హక్కులు కల్పించడం లేదు, అవకాశాలు కల్పించడం లేదు. భారతదేశంలో ప్రాథమిక హక్కులు అందరికీ ఉన్నాయి, కుల మత వర్గ లింగ అందరికీ ఉన్నాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా విద్యా ఉపాధి అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యకు ఉపాధికి దూరంగా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని కల్పించినా వీళ్ళు విద్యకు ఉపాధికి దూరంగా ఉన్నారని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది విద్యకు దూరంగా ఉన్నారు అనే భావన ఉంది. తర్వాత ఇక్కడ మనకు ముఖ్యంగా మనకు ఈ యొక్క దళితుల అంశాల్లో మామూలుగా మీరు గమనించైతే పట్టణ ప్రాంతంలో కానీ గ్రామాల్లో కానీ వాళ్ళు ఊరు చివరగా ఉంటారు. ఊరు చివరిలో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఊరు చివరిలో ఉండడము చాలా దారుణము. వీళ్ళు చాలా మంది పట్టణ ప్రాంతాల్లో ఉన్నా వాళ్ళు కలిసి ఉంటారు. కానీ విలేజ్లో చూస్తే ఈ యొక్క దళితులు, ఈ యొక్క హరిజనులు చూస్తే ఊరు చివరిలో ఉంటారు. కాబట్టి ఈ విధంగా ఊరు చివరిలో ఉండడం కూడా అది అంటరానితనంగా భావిస్తున్నారు. ఇప్పటికీ మనం దూరం గమనించే భావన, వాళ్ళు ఊరు చివర ఉండమని చెప్పలేదు, కానీ వీళ్ళు ఊరు చివర ఉన్నారు దళితులు. కాబట్టి దళితులు సమదోపిడికి గురవుతున్నారు అని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ యొక్క విలేజ్లో చూస్తే అగ్రవర్ణాల వెట్టి చాకరీ చూపిస్తున్నారు. వారు దోపిడి గురవుతున్నారు. వారిని గాసగాడు అంటున్నారు. గాసగానిగా అత్యధికంగా గ్రామాల్లో అగ్రవర్ణాల ఇళ్లలో ఈ దళితులు పనిచేస్తున్నారని చెప్పి మనం చెప్పవచ్చు. మాలిన వృత్తులు అంటే రకరకాల పనులు చేపిస్తున్నారు. రకరకాల యొక్క వర్క్ ఈ పని చేపిస్తున్నారు ఈ అగ్రవర్ణాల వారని చెప్పి మనం చెప్పవచ్చు. కాబట్టి మాలిన వృత్తులు కూడా ఇది చేపించడం జరుగుతుంది అని చెప్పవచ్చు. అయితే భారతదేశంలో కొన్ని ఈ యొక్క దళిత ఉద్యమాలు జరిగినాయి. ఆ దళిత ఉద్యమాల గురించి మనం తెలుసుకున్నట్టయితే మొట్టమొదటిగా మనకు 19వ ఈ యొక్క శతాబ్దంలో మనకు నవ్య వేదాంతిక బ్రాహ్మణ వ్యతిరేకత ఉద్యమాలు వచ్చాయి. బ్రాహ్మణులు వ్యతిరేకించారు అనేటప్పుడు 19వ ఈ యొక్క శతాబ్దంలో. తర్వాత మొట్టమొదటిగా మనకు అంబేద్కర్ యొక్క ఉద్యమం వచ్చింది. మొట్టమొదటిగా ఈ యొక్క దళితుల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి ఎవరంటే మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పవచ్చు. రాజ్యాంగ రూపకర్త, మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క భారతదేశంలో విద్యావంతుడు. ఆయన చేసిన ఈ దళిత అభ్యున్నత కృషి
మనము చాలా వరకు చెప్పవచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మొట్టమొదట మనకు నాగ్బరీ కమిటీ రావడం జరిగింది 1919లో. ఈ నాగ్బరీ కమిటీ విషయానికి వస్తే అక్కడ మనకు చాలా విషయాలు కూడా తెలుస్తాయి. తర్వాత 1920లో ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు ఈ యొక్క ప్రత్యేకంగా ఒక ఉద్యమాన్ని చేపట్టాడు. అది మనకు మహారాష్ట్రలో ఉద్యమం అని చెప్పి చెప్పవచ్చు. మహారాష్ట్రలో మనకు ఒక ప్రత్యేక పార్టీని స్థాపించాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ స్థాపించాడు. దళిత అభ్యున్నతికి కృషి చేయాలని చెప్పి ఆ పార్టీ అనేక పోరాటాలు చేసింది. పార్లమెంట్ లో ఉధృతంగా పోరాటాలు చేసిన మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పవచ్చు. అటువంటి గొప్ప నాయకుడు ఈయన అని మనం చెప్పడం జరిగింది. కావున ఇలా మనకు ఈ యొక్క నవ్య వేదాంతిక బ్రాహ్మణులకు వ్యతిరేకంగా వచ్చింది. తర్వాత నాగ్బరీ కమిటీ 1919 రావడం జరిగింది. 1920లో ఈ యొక్క మహారాష్ట్రలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉద్యమం చేపట్టాడు. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ వచ్చింది. ఇది దళితుల అభ్యున్నతికి పార్లమెంట్ లో పోరాటాలు చేసింది. ఈ విధంగా మహారాష్ట్రలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహర్ కులస్తులకు కోసం పోరాటం చేశాడు. మహర్ కులస్తుల కోసం పోరాటం చేశాడు. మహర్ కులస్తుల కోసమే అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మనం చెప్పవచ్చు. ఆ విధంగా అంటరానితనంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన పార్టీ ఏదంటే మనకు ముఖ్యంగా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో ఈ పార్టీని మనం స్పష్టంగా చెప్పవచ్చు. అదేవిధంగా 1927లో, అదేవిధంగా 1946లో అనేక ఉద్యమాలు వచ్చాయి అని మనం స్పష్టంగా చెప్పవచ్చు. అదేవిధంగా 1954లో మనకు ఎస్సీ ఫెడరేషన్ పార్టీ రోస్టర్ పాయింట్ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి పోరాటం చేసింది. అంటే షెడ్యూల్ కులాల వారికి సపరేట్ గా రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి మనకు 1954లో ఎస్సీ ఫెడరేషన్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో రావడం జరిగిందని చెప్పి మనము స్పష్టంగా చెప్పవచ్చు. ఈ విధంగా మొట్టమొదటి ఉద్యమము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళిత అభ్యున్నతికి ఉద్యమం ఏర్పరిచాడు. ఎక్కడ? మహారాష్ట్రలో ఈ యొక్క ఫెడరేషన్ పార్టీ అంటే ఎస్సీ ఫెడరేషన్ పార్టీ కేవలం రిజర్వేషన్ కోసమే ఏర్పడిన పార్టీని చెప్పవచ్చు. సెకండ్ ఉద్యమం ఏంటంటే పాంథర్ ఉద్యమము. పాంథర్ ఉద్యమం అనేది 1970లో మహారాష్ట్రలో వచ్చింది. బ్లాక్ పాంథర్స్ అనే వారు ఈ ఉద్యమాన్ని ఏర్పరిచారు. ఈ ఉద్యమము ఈ యొక్క గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లో అనేక ఉద్యమాలకు పోరాటానికి నాందిని చెప్పవచ్చు. దళిత పాంథర్స్ ఉద్యమము ఇది సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు దళిత అభివృద్ధికి ఎన్నో పోరాటాలు చేసిందని చెప్పి మనం చెప్పవచ్చు. ఈ యొక్క ఉద్యమము కేవలము హిందూ వ్యతిరేక ఉద్యమం చెప్పవచ్చు. హిందువుల కోసము వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప ఉద్యమమే దళిత్ పాంథర్స్ ఉద్యమం అని మనం చెప్పవచ్చు. దళిత్ పాంథర్స్ ఉద్యమము కాబట్టి సమాజంలో ఉన్న వివిధ రుగ్మతలను, సాంస్కృతిక విషయాలను అన్ని కూడా ఈ యొక్క భావాలను చేసిన మొట్టమొదటి ఈ యొక్క రెండవ ఉద్యమము దళిత పాంథర్స్ పార్టీ. తర్వాత ఆదివాసీ హిందూ ఉద్యమం వచ్చింది. ఆదివాసీ హిందూ ఉద్యమము ఎందుకంటే భాగ్యరెడ్డి పద్మ అనే ఒక హైదరాబాద్ మహిళ పెద్ద ఉద్యమము చేసింది. ఇది దళితుల చైతన్యం కోసం పోరాటం చేసిన రెండవ ఉద్యమం అని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. కావున దళితులు కాదు వీరు హిందువులే అని వాసిరెడ్డి పద్మ, భాగ్యరెడ్డి పద్మ అనేవారు వీళ్ళు దళితులు కాదు హిందువులు అనే భావన వాళ్ళు చెప్పడం జరిగింది. 1906లో జగన్ మిత్ర మండలి అనే ఒక పత్రికను కూడా ఏర్పరిచింది. అదేవిధంగా ఈ యొక్క లింగంపల్లిలో స్కూల్స్ అనేక రకాలుగా ఈ యొక్క దళితుల కోసం స్కూల్స్ ఏర్పరిచింది. అనేక సంఘాలు కూడా ఏర్పడినాయి. తర్వాత బాల్య వివాహాల ఈ యొక్క దళితుల బాల్య వివాహాల నిర్మూలనకు పెద్ద ఉద్యమం కూడా చేపడం జరిగింది. ఇలా రకరకాలుగా మనకు బాల్య వివాహాల నిర్మూలనకు, వర్ణ వ్యవస్థకు మొట్టమొదటి పోరాటం చేసింది ఎవరంటే భాగ్యరెడ్డి పద్మ అని మనం చెప్పవచ్చు. అదే ఆది హిందూ ఉద్యమము. కావున 1911లో, ఆ తర్వాత ఈ యొక్క 1917లో హిందువులకు యొక్క వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు జరిగింది. హిందూ యొక్క సాంఘిక ఉద్యమంలో సంస్కరణల కోసం కూడా ఈ యొక్క భాగ్యరెడ్డి పద్మ పోరాటం చేసిందని మనం స్పష్టంగా చెప్పవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ సత్యశోధక సమాజ్. సత్యశోధక సమాజ్ అనేది 1873లో స్వాతంత్ర పూర్వమే మహారాష్ట్రలో ఈ యొక్క గోవిందరావు పూలే మొట్టమొదటగా ఈ యొక్క జ్యోతిరావు గోవిందరావు పూలే మనకు
సత్యశోధకు యొక్క సమాజం యొక్క నిర్మాణకుడు అని చెప్పవచ్చు. దీని ఉద్దేశం ఏమిటి? కుల వ్యవస్థను రూపుమాపట, తర్వాత ఈ యొక్క మహిళలకు స్కూల్ ఏర్పాటు చేయట, తర్వాత ఈ యొక్క బ్రాహ్మణులకు వ్యతిరేకంగా పోరాటాలు చేయట అనేది సత్యశోధక్ సమాజ్. సత్యశోధక్ సమాజ్ అనేక పత్రికలు ఈయన గోవిందరావు పూలే చేశాడు. గులాంగిరి, గులాం, తర్వాత సర్వజనిక్, సత్యధర్మ, తర్వాత ధర్మ, తృతీయ రత్న, ఈశ్వర రచనలు అనేకం కూడా ఈ యొక్క గోవిందరావు పూలే ఈ యొక్క దళిత ఉద్యమంలో సత్యశోధక సమాజంలో ఏర్పరిచిన వారు ఎవరంటే గోవిందరావు పూలే అని స్పష్టంగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా మహర్ ఉద్యమము, మహర్ ఉద్యమము, ఈ మహర్ ఉద్యమం అనేది చాలా వరకు మహారాష్ట్రలో జరిగింది. 1984లో మహారాష్ట్రలో ఈ యొక్క వాలంగీర్ నక్కర్ నాయకత్వంలో పెద్ద ఉద్యమం జరిగింది. ఇది కూడా ఒక ఈ యొక్క దళితం కోసం పోరాటం కోసం గొప్ప ఉద్యమం చెప్పింది. ఈ యొక్క ఉద్యమ నాయకుడు గోపాల బాబా ఆచార్య అని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ శివరం బాబా అనేవాడు సభ్యులుగా ఉన్నాడు ఈ ఉద్యమంలో. ఇలా మహర్ ఉద్యమము ఈ యొక్క మహారాష్ట్రలో, ఈ యొక్క పూణేలో చాలా యొక్క ఉద్యమాలు జరిగాయి. కాబట్టి దీని కార్యక్రమాలు ఏంటంటే మహర్ ఉద్యమము యొక్క కార్యక్రమాలు ముఖ్యంగా మనం చెప్పుకోవాలి. మొట్టమొదట మీరు నాగపూర్లో ఇండియా అసోసియేషన్ ఏర్పరిచారు. ఎందుకు? దళిత ఉద్యమాల కోసమే ఈ యొక్క అసోసియేషన్ ఏర్పడిందని మనం చెప్పవచ్చు. రెండవది పూణేలో ముఖ్యంగా ఇక సోమవాసి అనే ఒక ప్రత్యేకంగా ఒక అసోసియేషన్ ఏర్పాటు చేశారు. ఇది కూడా ఈ యొక్క దళిత ఉద్యమానికి అనేక సమస్యలు వచ్చినా ఇక్కడ పరిష్కారం చేయడానికి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ యొక్క పూణే దళిత విద్యార్థులకు స్కూల్ ఏర్పరిచారని చెప్పి మనం చెప్పవచ్చు. అదేవిధంగా అంబేద్కర్ ఈ యొక్క మహర్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాడు. ఇక్కడ మహారాష్ట్రలో, పూణేలో అని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఈ విధంగా మనకు ఈ యొక్క మనకు ఉద్యమాల గురించి స్పష్టంగా మనకు ఇక్కడ చెప్పడం జరిగింది. కావున ఇక్కడ దళిత ఉద్యమాల్లో మనకు మతపారబడి ఉద్యమాలు, మతలౌకిక ఉద్యమాలు వచ్చాయి. ఆ తర్వాత మనకు ఈ యొక్క 1930లో గాంధీ హరిజనులు అని చెప్పడం జరిగింది. కానీ మొట్టమొదట జ్యోతిరావు పూలే ఈ యొక్క దళితులైన పదాన్ని వాడాడు. తర్వాత మనకు భారత ప్రభుత్వము 2008లో ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దళిత ఉద్యమానికి కారణాలు కూడా మనం చెప్పడం జరిగింది. ఇది సామాజిక వివక్ష దోపిడీ, సామాజిక ఆర్థిక రాజకీయ అంశములు, సదుపాయాలకు దూరంగా ఉన్నారు, వాళ్ళకి మానవ హక్కులు లేవు, ఇవన్నీ కూడా రావడం జరిగింది. తర్వాత విద్యకు దూరంగా ఉన్నారు, శ్రమ దోపిడీ, వెట్టి చాకిరి, మాలిన వృత్తులు, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది చెప్పి మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఉద్యమాల్లో మనకు ఈ యొక్క తమిళనాడులో, ఆ తర్వాత మనకు ఈ యొక్క కర్ణాటకలో అనేక రకంగా అనేక ఉద్యమాలు వచ్చాయని చెప్పి చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూడా దళిత ఉద్యమాలు రావడం జరిగిందని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. కావున ఈ విధంగా మనకు ఈ యొక్క దళిత ఉద్యమాలు గల కారణాల గురించి మనం ఈరోజు స్పష్టంగా చెప్పుకున్నాం. దళిత ఉద్యమాలకు గల కారణాల గురించి ఈరోజు స్పష్టంగా మనము తెలుసుకోవడం జరిగింది. వెంకటరమణ వినపడుతుందా? ఏర్పడింది సార్. ఉండు మా లైన్ ఉండు లైన్ లో ఉండు. సరే, టాపిక్ అర్థమైందమ్మా? అర్థమైంది సార్. దళిత ఉద్యమాల గురించి టాపిక్ అర్థమైందా? అర్థమైంది సార్. మీకు పీడిఎఫ్ కూడా షేర్ చేసాం కదా, పీడిఎఫ్ చూసారా? చూశాను సార్. అదే విధంగా మీరు ఖచ్చితంగా రెగ్యులర్ గా ఆన్లైన్ క్లాస్ రావాలి. మీకు అటెండెన్స్ తక్కువ ఉంటే రేపు హాల్ టికెట్ కూడా ఇవ్వమని చెప్పి మనకు కొత్త రూల్స్ వచ్చాయి. మీరేమో చాలా మంది క్లాస్ రావడం లేదు, అటెండెన్స్ చాలా తక్కువ ఉంది, రేపు హాల్ టికెట్ కూడా ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. సార్